లీటర్లు ఉంటుంది డబ్బా. దీనికి నేను ఒక అంగుళం ఎత్తిని వాటర్ ఇచ్చాను. ఇది అంటే లిక్విడ్ బూస్టింగ్ ఇచ్చాను. ఇది ఈ రైస్ మిగిలిపోయిన నీళ్ళు గంజి రైస్ మొత్తం కలిపి ఇక్కడ వరకు ఉంది. ఇది దీనికి 2 లీటర్ల నీళ్ళు కలిపేస్తాను. అంటే అదంత పవర్ఫుల్. అంత కలపాలి మనం, అంత కలపాలి. ఇంత కలిపితేనే కానీ అది, లేదంటే మొక్కలు చచ్చిపోతాయి, మాడిపోయి చచ్చిపోతుంది. ఇలాగ మనం ఒక స్ప్రే బాక్స్లోని వేసుకొని, మనకి క్రాప్ రావట్లేదు టెన్షన్ అయిపోయి మనసుని డీలా చేసుకొని అరే మన గార్డెన్ చేయలేమేమో అనుకోకండి. ఉన్నాయి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ప్రతి మొక్కకి మనం ఎలా పండించుకోవాలో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం చేసుకోవాలి. అలాగే మనం పంపుని ఇలాగ అనుకుంటే స్ప్రేగా ఈజీగా నీట్గా వస్తుంది. అలాగా చూడండి, మనం ఇలాగ ఇచ్చుకోవాలి. పోతాయి కిందని భూమి మీద కూడానండి చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి కదా, అవన్నీ కూడా పోతాయి ఇలాగా.